హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జే కుమారి కేఎన్సి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఆనియన్ ఎగ్ వడలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇదొక మంచి స్నాక్స్ రెసిపీ. సో మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వడలు చేసుకోవడానికి 4 ఉడికించిన గుడ్లను తీసుకొని ఈ విధంగా తురిమి పెట్టుకోవాలి, కొబ్బరి తురుముకునే దాంతో. అలాగే దీంట్లోకి 2 పెద్ద ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే దీంట్లోకి ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర తురుము కూడా వేసుకోవాలి. నేను ఎగ్స్ 4 తీసుకున్నాను కాబట్టి ఆనియన్స్ 2 వేసుకున్నాను. ఒకవేళ ఎగ్స్ ఇంకెక్కువ తీసుకుంటే ఆనియన్స్ కూడా ఇంకెక్కువ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి. అలాగే దీంట్లోకి 2 టేబుల్ స్పూన్లు శనగపిండి కూడా వేసుకోవాలి. మనం ఇదంతా కలుపుకున్న తర్వాత మనకు బైండింగ్ సరిగా రాకపోతే కావాలంటే అప్పుడు ఇంకొంచెం పిండి యాడ్ చేసుకోవచ్చు, శనగపిండి కానీ బియ్యం పిండి కానీ. ఇది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్నాక దీంట్లోకి కొద్దిగా పసుపు, అలాగే 1 టీ స్పూను కారం కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం చూసి వేసుకోవాలి. కొంచెం స్పైసీగా కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఎగ్కి పిండికి ఈ ఉప్పు కారం మంచిగా పట్టేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ వేయనవసరం లేదు. చూడండి, ఇలా కలుపుకోవాలి. మనకి ఇట్లా ముద్ద అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. చూసారా, మనకి ఈ పిండి అయితే సరిపోయింది. ఇప్పుడు ఈ పిండిలోకి ఒక పచ్చిగుడ్డును ఈ విధంగా బీట్ చేసుకుని వేసుకోవాలి. మనం ఇది గుడ్డు వేసుకుంటే స్మెల్ వస్తుందేమో అనుకోవచ్చు, కానీ ఏమీ రాదు. ఎందుకంటే మనకి అది చక్కగా వడల్లాగా బైండ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మనం ఇందులో ఇంకా వాటర్ వేయం కాబట్టి ఆ ఎగ్ తోటి దీన్నంతా కూడా ఈ విధంగా కలుపుకోవాలి. మనకి ఎగ్ కూడా ఏం స్మాష్ అయిపోవు, బాగుంటుంది. ఎక్కడ ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుంది స్నాక్స్. ఇట్లా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని వీడియోలో చూపించినట్టు వడల్లాగా ఈ విధంగా చేసుకోవాలి. చూడండి, సైజు మన ఇష్టము. పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకుని ఇది ఇలా బ్రెడ్ పౌడర్లో అద్దుకోవాలి. వీటన్నిటిని కూడా ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వడల్ని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు కలర్ వచ్చిన తర్వాత ఇంకో వైపుకి వీటిని టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఈ పిండి అవన్నీ కరెక్ట్గా కలుపుకోకపోతే మనం ఆయిల్లో వేయగానే ఇవన్నీ విడిపోతాయి అన్నమాట. సో కాబట్టి పిండి మనకి సరిపోయిందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకొని కలుపుకోవాలన్నమాట. నేను వేసినవన్నీ కరెక్ట్గా సరిపోయాయి. చూడండి, ఇలా పక్క కాలిన తర్వాత ఇంకో పక్కకి తిప్పుకొని ఫ్రై చేసుకుంటే మనకి చక్కటి వడలు అయితే రెడీ అయిపోయాయి. చూడండి, ఇప్పుడు ఇలా ఇంకొంచెం గోల్డెన్ కలర్ రాగానే దీన్ని ఇలా టిష్యూ పేపర్లోకి తీసేసుకుంటే మనకి ఆయిల్ అంతా కూడా పీల్ చేసుకుంటుంది. పైన క్రిస్పీగా, లోపల స్మూత్గా చాలా బాగా వచ్చాయి ఇవి వడలు. ఈవినింగ్ పూట స్నాక్స్కి చాలా బాగుంటుంది ఇది. దీంట్లోకి ఏదైనా గ్రీన్ చట్నీ కానీ టమాటో సాస్ కానీ వేసుకుని తింటే చాలా బాగుంటాయి టేస్టీగా. చూసారు కదండి, ఎంతో టేస్టీ ఎగ్ ఆనియన్ వడలు ఎలా చేసుకోవాలో. ఇవి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి. సో ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. సో మరి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.